హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి దొండకాయ పచ్చడి అండి. అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొరు ఒక్కోలా చేస్తారండి. నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. దొండకాయలండి ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. తొందరగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకుంటే. దొండకాయ కర్రీ చేస్తాం, ఫ్రై చేస్తుంటాం కదండి. ఈ విధంగా ఒకసారి తెలియని వాళ్ళు పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్ని విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అండి సరిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక్కొక్కటి వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అండి పల్లీలండి ఒక 2 స్పూన్స్ వరకు వేసానండి, వేయించుకోవాలి. తర్వాత అండి శనగపప్పు, మినపప్పు అండి, అవి కూడా ఒక 2 స్పూన్స్ అండి. తర్వాత ధనియాలండి ఒక స్పూన్ వరకు అండి. ఇవన్నీ వేసుకోనండి వేయించుకోవాలి. దీంట్లోనండి ఒక 3 వరకు ఎండుమిర్చి వేసాను. ఈ స్పైసీని బట్టి మిర్చి తీసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా వేసానండి. దీంట్లోనే అల్లము, వెల్లుల్లి అండి, ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. చివరిలో అండి నువ్వులు వేసుకొని ఒకసారి ఈ విధంగా వేయించుకొని చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో అండి కొంచెం నూనె వేసుకోనండి దొండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచారండి, మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. దొండకాయలు అంటే కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కండి, దీంట్లోనే మనం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పసుపు అండి. కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో నేను నానబెట్టుకున్న చింతపండు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. చింతపండు అండి మీ పులుపుని బట్టి తీసుకోవాలండి. ఇది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. మనం పచ్చడిలో చింతపండు వేస్తాం కదండి, అందుకని కొంచెం చక్కెర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అది మీ ఇష్టం అండి. కొంచెం వాటర్ పడుతుందండి, వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం దీంట్లోనే దొండకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కొంచెం ముక్కలుగా మీ ఇష్టం అండి, ఈ విధంగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపులోకి అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ అండి, అంతే అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.